బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుని 25వ రజతోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో 25 మొక్కలను నాటిన బీఆర్ఎస్ నాయకులు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో 25 మొక్కలను నాటారు. అంగడి కిస్టాపూర్ మాజీ సర్పంచ్ దుద్దెడ లక్ష్మీ రాములు గౌడ్, హరితసేన సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ చెప్పాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గజ్వేల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 25 మొక్కలు నాటి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు పెంచడం చాలా ఇష్టమని, ఆయన తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందే ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలనే పిలుపునిచ్చారన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కేసీఆర్ అడుగుచాడల్లో నడుస్తూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ మరియు హరితసేన పేరుతో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ 20 కోట్లకు పైగా మొక్కలు నాటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శం. గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుండి 2023 వరకు దాదాపుగా 286 మొక్కలు నాటి, రోడ్ల వెంట 2 వరుసలు 3 వరుసలు మొక్కలు నాటి, ప్రతి పల్లెల్లో కూడా వేలాది మొక్కలు నాటి, పట్టణాలలో మొక్కలు నాటి, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, దాదాపుగా 142 అర్బన్ పార్కులు ఈ రాష్ట్రంలో హరిత తెలంగాణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని సంతోష్ రావు గారు పెద్ద ఎత్తున మరి యావత్ ప్రపంచంలోనే ఛాలెంజ్గా తీసుకొని ప్రతి వ్యక్తి కూడా పుట్టినరోజు ఒక మొక్క నాటండి, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటండి, నాన్న పేరు మీద ఒక మొక్క నాటండి, ప్రతి బిడ్డ పేరు మీద ఒక మొక్క నాటండి, ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి అన్నటువంటి కాన్సెప్ట్తోని మరి ఈ రాష్ట్రంలో హరిత తెలంగాణగా మార్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది, ఆ తర్వాత గ్రీన్ ఛాలెంజ్గా సంతోష్ రావు గారిది. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఒక నర్సరీ కనిపిస్తుంది, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కూడా ఒక నర్సరీ కనిపిస్తుంది. యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు. మరి గౌరవ కేసీఆర్ గారు ఆలోచన విధానం హరిత తెలంగాణగా మార్చి ఇలా భారీ వర్షాలు పడుతున్నాయంటే ఇలా ప్రజలందరికీ కూడా ఆక్సిజన్ కంఫర్ట్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ దాని వెనకాల ఉన్నది కేసీఆర్ గారు అన్న సంగతి మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలంగాణ పార్టీ ఏర్పడి ఆవిర్భావం నుండి నేటి వరకు 25 సంవత్సరాలు నిండింది. దాదాపు 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఇక్కడ మరి రాజేశ్వరరావు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ రాములు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల రామచంద్ర గారు, మరి భాస్కర్ గారు, మరి మా సీనియర్ అందరం కలిసి, మా యాదవ్ నేను అందరం కలిసి కూడా ఇక్కడ 25 మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈ మొక్కల యొక్క అంటే ఈ మొక్కలు ఏ విధంగా ఎదిగితే పార్టీ ఆ విధంగా ఎదగాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. అంగడి కిస్టాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రీన్ ఛాలెంజ్ వారి సహకారంతో ఆధ్వర్యంలో ఏదాగైతే గత 10 ఏళ్లలో కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అడవులు గ్రీనరీ లేకుండా అంతకుముందు పాలించిన నాయకులు పట్టించుకోవడం లేని వల్ల పశుపక్షాదులు కూడా గ్రామాల మీద వాడడం, మరీ ముఖ్యంగా కోతులు లాంటి అక్కడ బతుకుదెరు లేక గ్రామాలల్లో ఇళ్లలో కూడా వచ్చి పంటలు కూడా నాశనం చేసే పరిస్థితిని కళ్ళారా చూసిన మన కేసీఆర్ గారు గతంలో ఎప్పుడైతే అడవులు వనాలు సమృద్ధిగా పెంచినప్పుడే వర్షపాతంతో పాటు పశుపక్షాదులను కూడా మనం కాపాడుకోగలుగుతామన్న ఒక సదుద్దేశంతో వారి 10 ఏళ్ల పాలనలో హరిత విప్లవం తీసుకొచ్చి హరితారం పేరిట పెద్దపీట వేసి దానికి పెద్ద ఫండ్స్ కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది.
దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాం తీసుకొని యావత్ భారతదేశంలోనే నలుమూలలో కూడా దీన్ని ఆ స్ఫూర్తి నింపే విధంగా ఇంటలెక్చువల్స్, సినీ యాక్టర్స్ కానీ, గేమ్ స్పోర్ట్స్ కానీ, సమాజంలో గౌరవించబడే వ్యక్తులతోటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి స్ఫూర్తి నింపే ప్రయత్నంలో యావత్ దేశంలో నలుమూలలో కూడా మన సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఈరోజు మరి ముఖ్యంగా 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఈ సందర్భాన్ని కూడా మనము స్ఫూర్తిగా తీసుకొని చెట్లు నాటి మనం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఈ సంపదను కాపాడుకోవాలి, పెంచాలి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచక్షణ రహితంగా అడవులను, చెట్లను మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే వాటిని కాపాడడమే కాకుండా కూడా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. దాని ప్రాముఖ్యత ఈ నాయకులకు తెలియదు. కేసీఆర్ గారు అందుకే ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అన్ని రంగాలతో పాటు దీని మీద కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాగైతే సంతోష్ కుమార్ గారు గతంలో మనకు పిలుపునిచ్చిండ్రో పుట్టినరోజును కానీ, మ్యారేజ్ డేను కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వారి పేరు మీద ఒక్కొక్క మొక్క నాటితే ఈనాడు తెలంగాణతో పాటు యావత్ భారతదేశం కూడా హరిత విప్లవంగా మారుతుంది. మనకు ఆక్సిజన్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. ఈ వాతావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను కోరేది ఒకటే, దీనికి కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్క నాటాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారికి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపన్న గారికి, రామచంద్ర అన్న గారికి, రాములగౌడ్ గారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హరితసేన సమక్షంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా 25 మొక్కలు నాటడం జరిగినది నంగడ్ కిష్టపూర్ గ్రామంలో. దీని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మొక్కలు నాటవలసింది కోరుతూ ఇట్లాంటి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి జోగినిపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.